ఆమెన్. మీరిచ్చిన బైబిల్ వచనం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములోని ముఖ్యమైన భాగాన్ని తెలియచేస్తుంది. ఈ వాక్యం మనకు దేవుని అపారమైన ప్రేమను, భద్రతను మరియు మనపై ఆయనకున్న హక్కును స్పష్టంగా తెలియచేస్తుంది. దీన్ని 2 నిమిషాల్లో వివరంగా చూద్దాం. ఈ వచనం దేవుడు తన ప్రజలకు, మొదట ఇజ్రాయేలీయులకు, ఇప్పుడు విశ్వాసులందరికీ సంకట సమయాల్లో భయంతో కూడిన పరిస్థితుల్లో ఇచ్చిన ఓదార్పు మరియు భరోసా సందేశం. వచనం: పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. ఈ చిన్న వాక్యంలో 3 ముఖ్యమైన లోతైన అర్థాలు దాగి ఉన్నాయి. 1. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. ఐ హ్యావ్ కాల్డ్ యూ బై యువర్ నేమ్. వ్యక్తిగత సంబంధం. విశ్వంలో ఉన్న కోట్లాది మందిలో దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇది కేవలం సాధారణ పిలుపు కాదు, మిమ్మల్ని వ్యక్తిగతంగా తెలుసు అనే సన్నిహితమైన స్నేహాన్ని తెలియచేస్తుంది. గుర్తింపు: మీరు దేవునికి మరొక వ్యక్తి కాదు, మీరు ప్రత్యేకమైనవారు, ఆయన దృష్టిలో లెక్కలోకి వచ్చేవారు. ఇది దేవుడు మనల్ని చూసే విధానం మైనస్ లోతైన ప్రేమతో, వ్యక్తిగత శ్రద్ధతో. 2. నీవు నా సొత్తు. యు ఆర్ మైన్. యాజమాన్యం మరియు విమోచన. ఈ వాక్యం దేవుడు మన సృష్టికర్త మాత్రమే కాదు, మన విమోచకుడు, రెడీమర్ కూడా అని చెప్తుంది. ఆయన మనల్ని పాపం నుండి మరియు భయం నుండి విమోచించడానికి గొప్ప మూల్యం చెల్లించాడు. భద్రత. మీరు ఎవరి సొత్తు? సృష్టికర్తైన దేవుని సొత్తు. దీని అర్థం మీరు ఇక ఒంటరివారు కాదు, దేవుని ప్రత్యేక రక్షణలో, సంరక్షణలో ఉన్నారు. దేవుని సొత్తును ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు లేదా నిర్లక్ష్యం చేయడు. ముగింపు: ఈ వచనం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, భయపడొద్దు, ఎందుకంటే మీ సృష్టికర్త అయిన దేవుడు మీ గురించి అంతా ఎరుగును. ఎందుకంటే ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు, కాబట్టి మీరు ఆయన దృష్టిలో అతి విలువైనవారు. ఎందుకంటే మీరు ఆయన సొత్తు, కాబట్టి కష్టాల్లో, కన్నీళ్లలో, అగ్నిగుండం లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని దాటిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఈ మాటను ధైర్యంగా గుర్తు చేసుకోవచ్చు. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు.